బాబా ఉన్న సమయంలో బాబా ఇచ్చినాడు 16 అంశంలో ఉపవాస పద్ధతి. ఉపవాస పద్ధతిలో నీరు కూడా తాగు, ఆహారమే కాదు, పండ్లే కాదు, పాలనే కాదు, నీరు కూడా తాగు. ఆ క్రమంలో ఒక్కొక్క మారిగి ఏం బాబా ఏం చూస్తాలే, ఏం పండు తీయాలే, ఏం తాగేలే అని నీరు తాగేవాళ్ళు. కానీ రాజేశ్వరి బాబా గారు చిన్న తప్పులో పెట్టేవాడు. ఈ యొక్క రిపోర్టింగ్ లో పోయినప్పుడు దేశప్ప పేరు చెప్పేవాడు కాదంట. ఇక్కడ కొందరు ఫాస్టింగ్ చేసుకుంటా బాబా ఏం చూస్తారులే పరమపురుషుడు అని నీళ్లు తాగుతారు కొందరు అని ఇండైరెక్ట్ గా చెప్పేవాడు. అంటే చిన్న తప్పును కూడా పట్టించేవాడు. ఆయనకి తెలియకుండా మనం ఏం చేయలేము. సర్వోత్తరేమే ఆయన, సర్వవ్యాపకుడు, సర్వంతరే. మన మనసులో ఏముందో, మనం ఏం చూస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో అన్ని తెలుసు అని. అదే విధంగా రాజుగారు ఇంకో విషయం ఏం చెప్పినా అంటే, మనం ఒకటి అనుకుంటాం, మనం ఒక్కరిమే అనుకొని పని చేస్తే పూర్తి కాదు. మన యొక్క అభిప్రాయము, భావము, పరమ పురుషుని భావము రెండు ఒకటైనప్పుడే ఆ కార్యము జయప్రదం అవుతుందని రాజుగారి ఇప్పుడు గీతలు కూడా చెప్పబడింది. భక్తుని ఒక్కడే అనుకుంటే కాదు, పరమ పురుషుడు కూడా ఆయనది భక్తుని ఒకటైతే ఆ పని అవుతుంది. అదేవిధంగా దాదాజీ గారి లైఫ్ లో జరిగినటువంటి ప్రాక్టికల్ కన్సెప్ట్ చెప్పడం జరిగింది. నేను చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా ఒక పరీక్ష రాయడం జరిగింది. ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణులైనాను, జాబ్ వచ్చింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న తప్పిదం వల్ల నా ఉద్యోగం పోయింది. కానీ నేను ఒక పెద్ద ఉద్యోగం చేయాలనుకున్నాను. నా యొక్క కోరిక అది. నేను ఉద్యోగం చేయాలనుకునేది నా కోరిక. కానీ పరమాత్మని భావం దాంట్లో ఏకమయ్యలేదు. కాబట్టి తప్పిదం జరిగిన తర్వాత ఎన్నెన్నో ప్రయత్నం చేసినాను. చివరిగా సన్యాసి రాత ఉంది. పరమ పురుషుని యొక్క పనిలో కార్యము చేయడానికి నాకు రాత ఉండేది. కాబట్టి నేను అనుకున్న కోరిక నెరవేరాలని నేను అనుకున్నాను, ఉద్యోగం చేయాలని. కానీ నా యొక్క భావము పరమాత్మ భావం ఏంటంటే అయ్యేది. కాబట్టి పరమాత్ముడు ఏమనుకున్నాడు, సన్యాసి కావాలి, సమాజానికి సేవ చేయాలనుకున్నాడు. కాబట్టి ఆయన అనుకునేదే అవుతుంది. కాబట్టి ఈ విధంగా చాలా సంతోషం నాకు. కాబట్టి భక్తులు ఎవరైనా ఏదైనా అనుకుంటే జరగదు. పరమ పురుషుని సంకల్పం కూడా ఒకటే ఉంటే అవుతుంది అనేది రాజుగా చెప్తాను. కాబట్టి